కులగణన సర్వే బాగుందని మాట్లాడాడు కదా. అదే రాధ గారు చెప్తున్నాను కదా, తీన్మార్ మల్లిగాడు అనేటోడు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతాడో ఊసర వెళ్లి కంటే ఫాస్ట్ గా రంగులు మారుస్తాడు. ఆయన ఒక సిద్ధాంతం ఉండదు, ఒక విధానాలు ఉండే. ఇప్పుడు ఏదో పట్టుకుంటున్నాడు, దేనికోసం పట్టుకుంటున్నాడు, ఎవరు పట్టిస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. ఇప్పుడు 420 హామీలను 6 గ్యారంటీలను అమలు చేయలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది. ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీ సభను ఇంత అంగరంగ వైభవంగా పెట్టినవు. ఓకే, 7, 8, 9 కోట్లు పెట్టినవు. నీకు తెచ్చిన పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ సభలకు పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? నిన్ను వెనుకుండి ఎవరు నడిపిస్తున్నారు? మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు రైతు భరోసా వస్తలేదు. రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడతలేవు? మన బీసీ సోదరి మనులకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం వస్తలేదు. దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? దాని గురించి ఎందుకు ఫైట్ చేస్తలేవు? 2500 రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగికి పడ్డట్టుగా మహిళా మనులందరికీ పడతాయని చెప్పిండు. ఇప్పటి వరకు 2500 రూపాయలు ఎవరికి పడలేదు. దాని గురించి ఎందుకు నువ్వు ఫైటింగ్ చేస్తలేవు? 42% రిజర్వేషన్ పెంచి ఇస్తా అని చెప్పిర్రు 100 రోజులల్లనే అధికారంలోకి వచ్చిన తర్వాత. బీసీలకు వాళ్ళ కోసము 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వెచ్చిస్తామని చెప్పిండ్రు. 20,000 కోట్ల గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడతలేవు? అది డాష్లు మాట్లాడంగానే జనాలది టాపిక్ డైవర్ట్ అవుతుంది, వీళ్ళు దీని గురించే చర్చిస్తారు అనేసి మాట్లాడుతున్నాడు. టాపిక్ డైవర్షన్ లో భాగంగా, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. తీన్మార్ మల్లయ్య అనేటోడు నడుస్తున్నాడు. ఒకవేళ నిజంగా బీసీల మీద ప్రేమనే ఉంటే నీకు తీన్మార్ మల్లయ్య, నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి ముందు. రైట్. అయితే ఈ మీరు తీన్మార్ మల్లన్న అంటున్నారు, అది బేసిక్ ఆయన స్క్రీన్ నేమ్ కాబట్టి నేను ఆయన సొంత పేరుతోనే నేను పిలుస్తాను. చింతపండు నవీన్ అనే వ్యక్తి బేసిక్ ఎమ్మెల్సీ అయ్యి ఎన్ని నెలలు కావస్తుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఎన్ని నెలలు కావస్తుంది? దాదాపుగా సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాలం పాటు మొన్న జరిగినటువంటి బీసీ మీటింగ్ లో హెలికాప్టర్ నుంచి దిగాడంటే అసలు ఈ సంవత్సరం కాలం అంటే అంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయనకు జస్ట్ యూట్యూబ్ ఛానల్ V6 లో వార్తలు చదువుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు హెలికాప్టర్ దిగాడంటే, చాయ్కి పైసలు లేవని యూట్యూబ్ లో ఫోన్ పే నంబర్లు, జీపే నంబర్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు హెలికాప్టర్ నుంచి దిగాడంటే అసలు దీన్ని ఏ రకంగా చూడాలి? ఏ రకంగా చూస్తాము? అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏ రకంగా చూడానో అదే రకంగా చూస్తున్నారు. అంటే దీన్ని అవినీతి అనుకోవచ్చా, లేకపోతే ఆయన అక్రమ దందాలతోటి ఎదిగిన వ్యక్తి తీన్మార్ మల్లయ్య. క్యూ న్యూస్ ఛానల్ తోటి బ్లాక్ మెయిలింగ్ దందాలకు తెరలేపుతూ ఎన్ని వేల కోట్లు సంపాదించిండో అందరికీ తెలుసు. మొన్నటి వరకు కేసీఆర్ గారి మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కూడా నిందారోపణలు చేసిండ్రు. అవన్నీ తెలంగాణ సమాజం గ్రహించింది. ఇప్పుడు కూడా తీన్మార్ మల్లయ్య అనేటోని ఎప్పుడో అప్పుడు ఈపైతే సాపైతుంది. రైట్. అయితే బీసీ మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అది డాష్ అనేసి మళ్ళీ ఆయనను ఎందుకు కలిసిండో, మరి ఆయనకు ఈ దొంగకు ఆ దొంగకు ఇద్దరు గజ దొంగలు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను ఇంకా. రైట్. అయితే అక్క, నాకు డౌట్, గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి సంబరాలకి కారణాలు ఏంటి? సమగ్ర కుటుంబ సర్వే వెబ్సైట్ల నుంచి తీసేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారు కావచ్చు. కులగణన సర్వే మీద వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే వ్యతిరేకత వస్తుంది అనేసి సంబరాలు చేసుకుంటున్నారు కావచ్చు. పిచ్చేదవులకు ఎప్పుడు ఏం సంబరాలు చేసుకోవాలో ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. ఓకే, రైట్. అయితే ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాము, శాసన మండలి సాక్షిగా కులగణన సర్వే బాగుంది అని అన్నాడు. బట్ అదే తీన్మార్ మల్లన్న సమగ్ర కుటుంబ సర్వే బాగుందని అన్నాడు. అంటే ఆయన మైండ్ ఏమైనా ఫ్లెచ్చింగ్ అవుతున్నట్టు ఇటు? ఎందుకు కాదు? ఆయన రెండు గోడల మీద, 2 పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణిస్తాడు దేనికైనా. ఆయన ఎప్పుడు అంతే. ఆయన వాదము, ఆయన సిద్ధాంతము ఏది కరెక్ట్ ఉండదు. 2 నాలుకల సిద్ధాంతం అయినది. కుటుంబ పాలన విషయానికి వస్తే ఏం చెప్తావు అక్క? కుటుంబ పాలన రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే రోజు స్వయంగా స్టేజ్ మీద నా తర్వాత అన్ననో తమ్ముడు మరి తిరుపతి రెడ్డి, నా తర్వాత తిరుపతి రెడ్డి కొడంగల్కి అన్నట్టు మాట్లాడాడు. అంటే ఒక వ్యక్తి ఎలాంటి అధికారం లేకపోయినా గెలవకపోయినా కూడా ప్రజలకి సేవ చేస్తానంటారు, కరెక్టే. కానీ ప్రోటోకాల్ ఇవ్వడం కరెక్టే అంటారు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసిండ్రో రేవంత్ రెడ్డి గురించి మనందరికీ తెలుసు. బిడ్డ, కొడుకు, అల్లుడు అది ఇదని చెప్పారు. బిడ్డ, కొడుకు, అల్లుడు వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినోళ్లే. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినోళ్లే, పదవులు సాధించుకున్నోళ్లే.
ఏదో ఓట్లు వేయకుండా పదవులలోకి వచ్చి ఏదో ఓటు అంటే వాళ్ళు ఏ పదవిలో లేకున్నా కూడా ఒక కలెక్టర్ ఎన్నికల కూర్చుండబెట్టి ఈయనను అన్నదమ్ములను ముందట కూర్చునే కార్యక్రమాలు అయితే కేసీఆర్ గారు ఎన్నడూ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే కుటుంబ పాలనకు నిదర్శనమే కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. కుటుంబ పాలన ఎవరి కుటుంబం? ఇందిరమ్మ కుటుంబం. అంటే ఎన్ని కుటుంబాలు పాలన చేస్తున్నాయి ఏమైనా ఐడియా ఇప్పుడు ఎన్ని కుటుంబాలు పాలన చేస్తున్నాయి? జానారెడ్డి కుటుంబం పాలన చేస్తుంది, రేవంత్ రెడ్డి కుటుంబం పాలన చేస్తుంది, కొండా సురేఖ కుటుంబం పాలన చేస్తుంది. అందరు కుటుంబాలే కదా. ఎవరు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కుటుంబమే కదా మొత్తం ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం లేదా? ఏ రెడ్డి కుటుంబం లేదు? ఎవరు కుటుంబం లేరు? అందరు కుటుంబాలే కదా. వాళ్ళ కోసమే, వాళ్ళ కుటుంబాలు ఎదగడం కోసమే. కానీ కేసీఆర్ గారి కుటుంబం ఎప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాలు పంచుకున్నారు, ఉద్యమంలో కొట్లాడినరు, ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వాములు అయినరు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమై వాళ్ళ వంతు పాత్ర పోషించిండ్రు. ఈ రేవంత్ రెడ్డి లాగా అరాచకాలు, అక్రమాలు, దందాలు, సొంత నియోజకవర్గ ప్రజలను, లగచెర్ల రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రో, వాళ్ళని అరిగోస పెట్టిండ్రో తెలంగాణ సమాజం మొత్తం చూసింది. లగచెర్ల నుంచెల్లే రేవంత్ రెడ్డి పతనము ఆరంభమైంది. కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. వాడు ఏంటంటే అధికారంలోకి రావడానికి 1,00,000 అబద్ధాలు ఆడిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు.